హాయ్! తేనె, స్వచ్ఛమైన తేనె అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికి ఇష్టమే గదా! మాకు గూడా చాలా ఇష్టం అన్నమాట. మా నాన్న తేనె తెట్టలను చూసొస్తే పట్టుకొద్దాం అండ్ చూద్దాం ఎలా జోపుతారో అనేసి మేము గూడా ఎళ్ళాము. సో, అక్కడైతే కంపలో ఉంది తేనె. మా ప్రవీణ్ దాన్ని తీయడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు, గుంజుతున్నాడు. బట్ మాకైతే భయమేస్తుందన్నమాట. అంత లోపలనే మా చింటుకు తేనెటీగ కరిచింది. అది వచ్చే లోపలనే నేనైతే రన్నింగ్ ప్లేయర్ లాగా పరిగెత్తుకొచ్చేసా అనమాట. అందుకే ఇంత దూరంలో ఉన్నా వాడిని చూసి ఫుల్‌గా నవ్వుతున్నా. ఫుల్ నవ్వొస్తుంది. వాడు ఏడ్చుకుంటూ వచ్చి చూపిస్తున్నాడు. సో, చూస్తే అక్కడ ముల్లు గుచ్చుకుంది, తేనెటీగ ముల్లు. అది తీసానా నేనే. సో, అయినా గూడా వాడికి బాగా నొప్పి లేశింది. ఇంక తలనొప్పొస్తుంది అండ్ నొప్పి లేస్తుందని ఏడుస్తా పోయిండు. సో, నాకైతే ఫుల్ నవ్వొచ్చిందనమాట. సాఫ్ట్‌వేర్ లైఫ్ అలా ఉంటది. దేన్ని తట్టుకోలేరు. సో, ఫుల్ కామెడీ చేశాము, ఎక్కిరించాను. ఇంకా తర్వాత తీరా చూస్తే అక్కడ తేనె తెట్టెలో తేనెనే లేదనమాట. జస్ట్ ఎవరో పిండుకొని ఆ తెట్టెను ఆ కంప మీద పడేషిర్రు. మా నాన్న అంచనాలకొచ్చిండనమాట తేనె ఉందని. తీరా చూస్తే ఒక్క చుక్క తేనె గూడా ఎళ్ళలేదు. మా ప్రవీణ్ అయితే ఇంకో తెట్టె దగ్గరకొచ్చి కమ్మల కత్తికి కట్టె కడుతున్నాడు. ఇంకో తేనెటీగకు తేనె తెట్టెకు తేనె ఉందేమో అదైనా చూపుదామని. దీనికైతే తేనె ఉంది. అందుకే కమ్మల కత్తితో గుంజడానికి ఎళ్తుండు. ఎళ్లి ప్రయత్నం బాగా చేశాడనమాట. దీనికైతే తేనె ఉంది. మా చింటయితే ఇక్కడ గూడా ఎక్కడ కరుస్తాయో అనేసి రాక్క అని దూరాన పోయి కూర్చున్నాడు. నన్ను గూడా పిలుస్తా ఉన్నాడనమాట. మా డాడీ అయితే అవతల కవర్ కప్పుతూ ఉన్నాడు. ఇక్కడ నేనైతే యాక్షన్ కామెడీ చేస్తున్నా. నేను పరిగెత్తుతా రెడీగుంటరా అని చెప్తున్నా అనమాట. సో, అలా చాలా తేనె చూపడానికి పోయి చాలా కామెడీ చేశాము. చాలా నవ్వుకున్నాము. మా చింటయితే హెడ్‌ఏక్ వస్తుంది, గుచ్చుకుంది, ముల్లు గుచ్చుకుంది అని అంటూనే ఉన్నాడు మా చింటు. సో, ఫైనల్లీ అయితే మా ప్రవీణ్ తేనెను జోపడానికి ట్రై చేస్తున్నాడు. సో, మేమైతే రెడీగున్నామనమాట పరిగెత్తడానికి. మధ్యలో నేను చిన్న రీల్ గూడా చేశాననమాట ఇక పరిగెత్తుదామని. సో, నేను గూడా అక్క టవల్ కప్పుకో అని చెప్తే నేను గూడా ఒక టవల్ కప్పేసుకున్నా. సో, తీసావా ప్రవీణ్ అని మధ్యలో అడుగుతూనే ఉన్నాం. మేమైతే ఆమడ దూరంలో ఉన్నామనమాట. ఎక్కడ తేనెటీగలొస్తాయని. మా చింటూ అక్కడికి భయపెట్టిస్తున్నాడు. తేనెటీగలొస్తున్నాయి అనేసి. సో, ఫైనల్లీ అయితే తేనె తెట్టెను జోపేషిండు. తీస్తున్నారు చూడండి అక్కడ. సో, కొంచెం తేనె తెట్ట అనేది సైడ్‌కు గూడా పడిపోయింది. దీనికి కొంచెమే ఎళ్ళిందనమాట. ఇంకొంచెం సైడ్‌కి పడిపోయింది. బట్ ఫైనల్లీ అయితే తేనె తెట్టను రెండో చెట్టు దగ్గర సాధించామనమాట. సో, ఇక్కడనే చాలా టైం పట్టింది తెట్ట తీయడానికి. ఎందుకంటే అక్కడ చాలా ముల్లులు, కంపలు ఉన్నాయి. ఆ కంపలు తీయడానికే, ఆ కంపలో నుండి గుంజడానికే చాలా కష్టమైంది. బట్ మేమిద్దరం అయితే ఇగ పిరికి పందల్లాగా అంత దూరాన ఉన్నాము. వాడు నాకు భయపెట్టిస్తుంటే నేను భయపడతా ఉన్నానన్నమాట. సో, అట్లా తీగలు తేనె తెట్టను సాధించేసాము. చూసారు గదా ఎంతెళ్ళింది. ఇంకా సగానికి సగం ఎటో పడిపోయింది. చూస్తే ఎక్కడ కనిపించలేదు. నాకైతే ఆ తేనె తెట్టను చూస్తే చాలా హ్యాపీ, చాలా తియ్యగా, చాలా అంటే చాలా న్యాచురల్. అసలు న్యాచురల్ తేనె అంటే ఆ కాలంలో, దేవుళ్ళ కాలంలో అమృతం లాంటిది. సో, ఫైనల్లీ ఆ తేనె తెట్టను తీసుకొని గిన్నె నిండుగా వస్తదని గిన్నె పట్టుకొని వచ్చాము ఏకంగా మేము. కొంచెం ఎళ్ళింది తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరాము. ఆ గుడ్డలతో కొమ్మలు కట్టేది. ఇంటికొచ్చాక నేను ఇంకా ఆ కొంచెం తేనెను బౌల్‌లో పిండుదామని బౌల్ తెప్పించుకున్నా. సో, ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా అనిపించింది. తేనెలో ఉన్న మంచిదనం దేంట్లో లేదనమాట. చిన్న తేనె అందులోనూ న్యాచురల్‌గా చాలా యూజబుల్ అనమాట. ఆయుర్వేదంలో చాలా మంచిది. హీట్‌ని తగ్గిస్తుంది అండ్ హెల్త్‌కి మంచిది అండ్ వెయిట్ లాస్‌కి యూజ్ వస్తది. సో, ఇంత స్వచ్ఛమైన తేనె అయితే మనం బయట మార్కెట్‌లో అయితే ఎక్కడ దొరకదు. సో, అలా పిండుతుంటే ఫీలింగే వేరు. ఎంత బాగా ఎళ్తుంది చూడండి తేనె. అసలు సూపర్ ఎళ్తుందనమాట. యాక్చువల్లీ మొన్ననే సగం వచ్చింది. సగం చూపుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఈ తేనె అనమాట. ఈ తేనె దొరికే కొద్దీ ఇంకా చూపాలనిపిస్తుంది. అంత బావుంది. నాకైతే తేనె తెచ్చేస్తే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అనమాట. ఫైనల్లీ అయితే
మొత్తం అలా తేనె మొత్తం పిండేసిన. ఆ తేనె పిండుతుంటేనే తినాలి, తినాలి, తినాలి అనిపిస్తుంది. అంత బావుంది తేనె. ఇది న్యాచురల్ తేనె. మార్కెట్‌లో దొరికేవన్నీ న్యాచురల్ తేనెలు కావు. అవి బెల్లము అండ్ షుగర్ కలిపినయనమాట. అందుకే నేను బయట ఎవరైనా తెచ్చిచ్చినా, మేము జోపుకున్నా మాత్రమే యూజ్ చేస్తా. మార్కెట్‌లో అసలు 1, 2 సార్లు యూజ్ చేసాం. నచ్చలేక అసలు బై చేయట్లేదు. సో, ఫైనల్లీ అంతెళ్ళిందనమాట. సో, కట్టెను గూడా వదలలేదనమాట. కట్టెకున్నది కొంచెం గూడా వదలలేదు. ఆ కట్టెను గూడా లాస్ట్‌కి ఇగ తినేసా అనమాట. అంటే కట్టెను తినలేదు. కట్టెకు ఉన్న మైనాని అదంతా నాకేసా. అంత టేస్ట్ అనిపిస్తుందనమాట. ఇంకా మనం రైస్ తిన్నప్పుడు, చట్నీలు తిన్నప్పుడు ఇంకా మంచిగా నచ్చింది ఎట్లా ఫింగర్స్‌ని తినేస్తామో, ఫింగర్స్ నాకేస్తామో అట్లా అంత స్వీట్ ఉండంగా వదులుతామా, అంత స్వీట్ అండ్ టేస్టీ అనమాట. సో, వదలలేకపోయానమాట. చుక్క లేకుండా మొత్తం పిండేసా. మిగతాది గూడా మొత్తం ఎంత అంటే అంత బావుంది. తినేసా అనమాట. సో, అంత హ్యాపీ ఫీల్‌గా అయ్యాను. ఇంకా చూడండి ఎంత బాగా అసలు మనం మామూలుగా రైస్ తిన్నప్పుడు చట్నీలు అలాగే అలవాటుంటది గదా చాలా మందికి. సో, కట్టెకున్నది గూడా అలా టేస్ట్ చూసా. సో, ఫైనల్లీ 2, 3 ఫోటోస్ చూసా. ఫోటోస్ తీసుకున్నా. సో, ఫైనల్లీ తేనె పట్టడం చూసా, ఎంజాయ్ చేసా. ఫుల్ ఖుషి, ఫుల్ హ్యాపీ తేనె జర్నీ అనమాట.